క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లారా, లైవ్ వీక్షిస్తున్న బిడ్డలందరికీ మా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే కూర్చున్న మీ అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీరు తమిళ చూడగానే మీ అందరికి అర్థమైపోయింది, మత మార్పిడి. ఈరోజు కొట్టుకొని చస్తున్నారు. ఈరోజు చాలామంది మత మార్పిడి చేస్తున్నారు. పాస్టర్లు మత మార్పిడి చేస్తున్నారని నోటికొచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. నేను మీ అందరికీ ఈరోజు ఒక ఇంపార్టెంట్ విషయం తెలియజేయడానికి మీ ముందుకు నేను వచ్చాను. అసలు మత మార్పిడి చేస్తుంది ఎవరు? మత మార్పిడికి అర్థం ఏంటంటే బలవంతంగా మనిషిని మార్చడం. ఉదాహరణకి ఒక క్రిస్టియన్ అమ్మాయి ఒక గుడి దగ్గర కూర్చొని అక్కడ ఏదో అమ్ముతుంది, ఏదో కాయలో ఏదో అమ్ముకుంటుంది. నువ్వు బొట్టు పెట్టుకుంటేనే 7 కాయలు అమ్మాల, నువ్వు నుదుటిన బొట్టు పెట్టుకుంటేనే కాయలు అమ్మాలి, లేకపోతే అమ్మకూడదు అని బలవంతంగా లాక్కొచ్చి ఆడవాళ్ళు బొట్టు పెడుతున్నారు. దీన్ని ఏమంటారంటే బలవంతపు మత మార్పిడి అని దీన్ని అంటారు. క్రైస్తవ్యంలో ఎక్కువగా మత మార్పిడి జరుగుతుందంటే మత మార్పిడి ఏంటి? మనసు మార్పిడికి మత మార్పిడికి అర్థం తెలియనటువంటి అజ్ఞాన పరులు ఉన్నారు ఈరోజు ఈ లోకంలో. మనసు మార్చుకోండ్రని యేసు ప్రభు చెబితే కాదు మతం మారుస్తున్నారు. మతం ఏంటంటే అసలు మతం మారుస్తున్నారంటే మతానికి అర్థం ఏంటంటే కర్రలతో కొట్టి తిట్టి తన్ని గాడిదల మీద కూర్చోబెట్టి బొట్లు పెట్టి వీధుల్లో తిప్పి ఆడవాళ్ళని వ్యవస్థన చేసి కర్రలతో గుదీలతో కొడుతూ చర్చీలు తగలబెడుతూ కాలుస్తూ నోటికొచ్చిన బూతులు అసభ్యకరమైన పదజాలాలు ఉపయోగిస్తూ అనకూడని మాటలు చండాలంగా మాట్లాడుతూ ఇది విదేశీ మతం, ఇక్కడి నుంచి మీరు వెళ్ళిపోండి, ఇది మా దేశం అని మాట్లాడుతూ వాళ్ళది మత మార్పిడి. ఎవరిదండి మత మార్పిడి? క్రైస్తవులతో మత మార్పిడా? ఏమన్నా నేను లాక్కొని వచ్చి నిన్ను కూర్చొని గుంజుకొని వచ్చి నిన్నేమన్నా రేయ్ యేసుప్రభు నమ్ముకో అంటున్నావా? బలవంతంగా నమ్ముకోమని చెబితే మత మార్పిడి. నీకు ఇష్టమైతే నమ్ముకో, లేకుంటలేదు. నాకు తెలిసింది చెప్తున్నా, ఇదిగో పలానా హోటల్లో మంచి భోజనం ఉంది, ఆ భోజనం చేయండి అన్న, నీకు ఇష్టమైతే తిను, లేకుంటే మానుకో. అంతేగాని మత మార్పిడి అంటున్నారు చాలామంది. సరే, నేను అడుగుతున్నా ఈరోజు మీ అందరికి ఒక ప్రశ్న వేస్తున్నా. యేసు ప్రభు నమ్మం, సరే హిందువులు అన్నారు కాబట్టి సరే మీరు అనుకున్న దశ ప్రకారంగా సరే ఒకప్పుడు మేము హిందువులు అనుకుందాం, భారతదేశంలో కాబట్టి హిందువులు అనుకుందాం. కొద్దిసేపు నేను వాస్తవం నేను నమ్మను, అది కూడా నేను నమ్మను, నేను నిజం చెప్తున్నా. ఒకవేళ నమ్ముకుందాం, ఒకవేళ ఈ హిందూ ధర్మంలోనికి నేను రావాలనుకుంటున్నా. నేను ఇప్పుడు ఏమంటున్నానంటే హిందూ ధర్మంలోనికి రావాలంటే ముందు ఏ దేవుణ్ణి నమ్మాలో మాకు చెప్పు. ముందు హిందూ ధర్మంలో ఏ దేవుణ్ణి నమ్ముకోమంటావు? దేవుణ్ణి అడిగితేనేమో 33 కోట్ల మంది దేవుళ్ళు అంట, 33 కోట్ల దేవతలు అంటారు. వీళ్ళు ఎవరు నమ్ముకోవాలి? ఆ సృష్టికర్త ఎవరో చెప్పు. నీ గ్రంథాల ఆధారంగా మీ గ్రంథాల ఆధారంగా పరిశుద్ధుడు ఎవరో చెప్పు, నేను నమ్ముకుంటాను. యేసుప్రభుని విడిచిపెడతాను. నీ గ్రంథాల ఆధారంగా మీరు నమ్ముకున్న గ్రంథాల ఆధారంగా ఒక్క దేవుడిని చూపించు, ఒక్క దేవుడిని, సృష్టికర్తని లేక పరిశుద్ధుడిని. పాపము లేని పరిశుద్ధుడు కావాలి నాకు. నా పాపాల కొరకు రక్త బలియాగం చేసేవారు కావాలి, పరిశుద్ధ రక్తం చిందించే కావాలి. ఆ దేవుడు ఉంటే చెప్పు, నేను నమ్ముకుంటా. లేచిన కాడి నుంచి క్రైస్తవుల మీద ఎందుకండి దుమ్మెత్తిపోస్తున్నారు? అసలు యేసుప్రభు ఎవరు అనుకుంటారు మీరు? యేసుప్రభు ఎవరు అనుకుంటారు? యేసుప్రభు గురించి చెప్తాను మీ అందరూ. యేసుప్రభు ఎందుకు వచ్చాడు? మతం స్థాపించడానికి వచ్చాడా? దేనికి వచ్చాడో మీరు చూడగలిగితే మార్కు సువార్త పాఠకులారా మీరు జాగ్రత్తగా వినండి. మిగతా వాళ్ళు వింటారో మనకు అనవసరం. కానీ అసలు బైబిల్ మతం బోధించిందా? ఈరోజు చాలామంది మతం తన్నుకొని చస్తున్నారు కదా. అయితే చూద్దాం, మార్కు సువార్త చూద్దాం. బైబిల్లో మనం చూడబోతున్నాం. మంచి మాట మనం చూద్దాం ఇప్పుడు. బైబిల్లో మార్కు సువార్త మొదటి అధ్యాయం, మార్కు సువార్త మొదటి అధ్యాయం 15వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట విందాం. యోహాను చెరబట్టబడిన తర్వాత యేసు
కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. మారు మనసు పొంది సువార్తను నమ్ముడని చెప్పుచు. చాలు, మారు మనసు పొందమన్నాడు కానీ మతం మార్చుకోమనలేదే. అంటే మనసు మార్చుకోండి అన్నాడు, మనసు మార్చుకోండి అంటున్నాడు. మనసు మార్చుకోమన్న దానికి మతం మార్చుకున్న దానికి తేడా ఎక్కడుందండి బాబు? పిచ్చి పట్టి ప్రతి కూడా మొత్తం 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 మొత్తం. ఏం మతం? బలవంతంగా నిన్ను కొడుతున్నారా, తిడుతున్నారా, రే నువ్వు మారకపోతే నరికేస్తాం, చంపేస్తాం అంటున్నాడా? సరే, చివరికి కూడా చెప్తా. చివరికి కూడా మీరు ఒక మాట అన్నారు కదా, ఏమన్నారు మీరు? నమ్మి బాప్తీసం పొంది రక్షించబడతాడు, నమ్మని వాడికి శిక్ష విధించబడుతున్నారు. దానికి పూర్తి వివరణ చివరిలో ఇస్తాను, ఆగండి. దీనికి ముందుగా యేసు ప్రభు అసలు ఈ లోకానికి మతాన్ని స్థాపించడానికి వచ్చాడో దేనికి వచ్చాడో రెండవ మాట చూద్దాం. ఇప్పుడు లోకాసువార్త 1వ అధ్యాయం 5 నుంచి 7 వచ్చాను మనం చూద్దాం. యూదయ దేశపు రాజైన హేరోదు దినములలో 15వ అధ్యాయం, లోకాసువార్త 15వ అధ్యాయం 7వ వచనంలో ఒక మంచి మాట రాయబడి చూద్దాం. అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే, అంటే దేవుడు నీతిమంతులను బట్టి ఆనందపడాడు కానీ ఒక్కడ మారు మనసు పోతే పరలోక సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. అది యేసు ప్రభు మారు మనసు పొందాలని చెప్పడానికి వచ్చాడు తప్ప, పరలోక రాజ్యం గురించి మనకు చెప్పడానికి వచ్చాడు తప్ప, అంతేగాని మతం అంటారు ఏంటి మీరు? పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో ఒక మంచి మాట ఉంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ పాఠం చాలా అర్థమైతే ఎటువంటి హేతువాదులు కూడా మారతారండి. ఎందుకంటే యేసు ప్రభు ఏమి స్థాపించడానికి వచ్చాడు? మతం అంటారు, ఇది విదేశీ అంటారు. అంటే భారతదేశం అంతా కూడా మనం పాడు చేయడానికి సువార్త ప్రకటిస్తున్నామా? లేదండి. ఎన్నో కుటుంబాలు బాగుపడుతున్నాయి. యేసు ప్రభు చెప్పింది ఈరోజు మనం చేస్తున్నాం. ఇప్పుడు ఆ మాట చూడండి సార్. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో, కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయవాడు కాడు గాని ఎవడును నశింపవలెనని నశించకూడదు, అందరూ మారు మనసు పొందవలెనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. చూసారా, మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. అందరూ మారు మనసు పొందాలని కానీ అందరూ మతం మార్చుకోవాలని కాదు. ఇప్పుడు నేను ఉన్నానండి, నేను యేసుప్రభు నమ్ముకున్నా, నా పేరు మారిందా, నా ఊరు మారిందా, నా గల్లీ మారిందా, నా జిల్లా మారిందా, నా బ్రతుకు మారింది, అంతేకాని నా మతం ఎందుకు మారింది? ఇప్పుడు నేను 30 సంవత్సరాలండి దేవుణ్ణి నమ్ముకుని 36 సంవత్సరాల్లో నేను నా బ్రతుకే మారింది. ఒకప్పుడు రవిడిగా, గూండాగా, భయంకరమైనటువంటి స్థితిలో నేనున్నాను. నా మనస్సు మారింది, అంతేకాని నా మతం ఎందుకు మార్చుకుంటాను? మతం మారడం కులం మారిద్దా? అసలు ఒక మాట చెప్పాలని మీ అందరూ మాట చెప్పనా? అసలు కులం మతం గొడవలు భారతదేశంలోనే ఉన్నాయి. కులాలు ఎక్కడున్నాయి చెప్పండి? భారతదేశంలో ఉంది కులాలు భయంకరంగా. కానీ ఈ విషయం చెప్పనా, బైబిల్లో లేదు కులం, బైబిల్లో లేదండి కులాలు. బైబిల్లో భారతదేశంలోనే కులాలు ఉన్నాయి, బైబిల్లో కులాలు లేవండి బాబు, కులాలు లేవు. అందుకేనండి క్రైస్తవం అనేది మతం కాదండి. చాలామంది తెలియదు, క్రైస్తవం అంటే మతం కాదు, పరలోకానికి మార్గం. ఆమెన్. చప్పట్లు గట్టి కొట్టి దేవుణ్ణి ఆరాధించండి. పరలోకానికి మార్గం. కాబట్టి క్రైస్తవం అనేది ఎప్పటికీ మతం కాదు. అందుకే ఒక మాట చూపిస్తాం. మత్తయి సువార్త 23వ అధ్యాయము. మతం గురించి యేసుక్రీస్తు ప్రభువే చెప్పిన మాట స్వయంగా. ఎందుకంటే యేసు ప్రభు స్థాపించింది మతం అన్నారు కదా. అసలు యేసు ప్రభు మతాన్ని గురించి ఎంత కోప్పడుతున్నాడో చూడండి. మత్తయి సువార్త 23వ అధ్యాయం 13 నుంచి 16 వచనాల్లో, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మోయుదురు. ఇప్పుడు అదే చాలా మంది అడ్డమవుతున్నారు. మీరు యేసు నమ్ముకోబకండి, అది మతవరాని కొంతమంది అమాయకులకి అబద్ధాన్ని ప్రచారం చేస్తున్నారు. పరలోక రాజ్యాన్ని మూసేస్తారు వీళ్ళు. దానికి యేసు ప్రభు మీరందులో ప్రవేశింపరు, ప్రవేశించు వారిని ప్రవేశింపనీయరు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకరిని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చేదారు. చూసారా, మీ మతంలో కలపడానికి సముద్రాన్ని మీరు చుట్టూతారు. మతం అంటే యేసు ప్రభువుల కోపం అని తెలుసా మీకు? మీ మతంలో కలుపుకోవడానికి అసలు మతం ఎవరు తెలుసా? అడ్డొస్తున్న మీదే.
అడ్డొస్తుంది మీదే. కర్రలతో కొడతారు, తిడతారు, బొట్లు పెడతారు, చర్చిలు కాలుస్తారు, పాస్టర్మలని జడలు పట్టుకొని లాగుతారు, పాస్టర్ల మీద కేసులు పెడతారు. ఈరోజు ఛత్తీస్గఢ్లో చూడండి ఎంత ఘోరాతి ఘోరంగా. మొన్నటికి మొన్న ఒకడు 10,000 మందితో వచ్చి మేము ఖచ్చితంగా మొత్తాన్ని చంపుతాం, గోమాసాన్ని అరికట్టాలని. అదొకటి. రెండోది క్రైస్తవులని ఎంతమందిని చంపి నువ్వు మార్చగలవు చెప్పు? క్రైస్తవులు నువ్వు చంపితే మాత్రం క్రైస్తవులు కూడా యేసు ప్రభు రానుకుంటున్నావా? పిచ్చోళ్ళారా, ముందు క్రైస్తవులది మతం కాదండి బాబు, పరలోకానికి మార్గం అండి. అది పరలోక సంబంధమైందండి. ఇది పరలోకమందున యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి మానవాకారంగా మహాదేవుడే మనిషిగా మారి ఆయన స్థాపించిన రాజ్యం అండి. ఇది పరలోక రాజ్యం, పరలోక ద్వారం ఇది. దీన్ని ఎవరు అంతమొందిస్తారండి బాబు? దీన్ని అంతమొందించాలి. ఒకనాడు రోమా సామ్రాజ్యాలు లాంటి పెద్ద పెద్ద దేశాలే ముందుకొచ్చి కానీ ఓడిపోయాయండి. అందుకే యేసు ప్రభు ఒకటి మీ మతంలో కలుపుకొనుటకు మీరు సముద్రాన్ని చుట్టి వస్తారు అంటున్నాడు. చూడండి, సముద్రాన్ని అంటే యేసు ప్రభు మతం అంటే నచ్చదు. మతం ఎందుకు? నీ కులం మారబాక, నువ్వు హిందువుగా ఉన్నావు హిందువుగా ఉండు, నువ్వే కులమను ఆ కులంతోనే ఉండు, నువ్వే కులం మార్చుకో అవసరం, నీ పేరు మార్చుకునే అవసరంలా, నీ కులం మార్చుకునే అవసరంలా. నేను చెబుతున్నా మళ్ళీ, మీ కులం మార్చుకోవద్దు, నీ పేరు మార్చుకోవద్దు, ఒక్కటే నీ మనస్సు మార్చుకో చాలు, అంతే. నువ్వు ఎక్కడనో అక్కడే ఉండు. నువ్వు రెడ్డివా, కమ్మవా, కాపో, నాయుడువా, సాగరుడో, బుడబుక్కలోడువా, లేకపోతే బలిజోడువా, లేకపోతే ఎలికలోడువా, లేకపోతే మాలోడువా, మాదిగోడువా, రెడ్డివా, కమ్మవా, లేకపోతే ఇంకెవరు నువ్వు, యాదవుడవా, గొల్లోడువా, ఏ కులమైన పర్లా, నీ కులంలో నువ్వు ఉండు, అంతే. నువ్వు మనసు మార్చుకుంటే చాలా, అంతే. యేసు ప్రభా, ఇదిగో నా కోసం ఈ లోకానికి వచ్చావు, నీ పవిత్ర రక్తాన్ని చిందించావు, రక్త ప్రోక్షణం అవశ్యకం, తద రక్తం పరమాత్మాన పుణ్యదాన బలియాగం అన్నావు. కాబట్టి నీ పరిశుద్ధ రక్తాన్ని నా కొరకు చిందించావు, నేను నిన్ను నమ్ముకున్నా, చాలు. నీ ఇంట్లో నువ్వు ఉండు చాలు, దేవుని ఆరాధించు. నువ్వు ఇల్లు, నీ ఊరు మార్చుకోవద్దు, నీ పేరు మార్చుకోవద్దు, నీవేమి నువ్వు మార్చుకోవాల్సిన అవసరం లేదు. మనసు ఒక్కటి మార్చుకుంటే చాలండి బాబు. మనసు. అందుకే ఒక మాట చూపిస్తే మీ అందరూ చూడండి, యేసు ప్రభు స్థాపించింది ఏందో పిలాతు రాజు ఎదురు నిలబడి ఏమంటున్నాడు చూడండి. యోహాసువార్త 18వ అధ్యాయం చదువుతా చూడండి ఒకసారి. పిలాతు మాట్లాడుతూ 18వ అధ్యాయంలో, యోహాసువార్త 18వ అధ్యాయంలో 36 నుంచి 38 చదువుతారు, జాగ్రత్త చూసుకోండి. యేసు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. అది అక్కడ జాగ్రత్త అనరాదు, మిగతా వాళ్ళు జాగ్రత్త అనరాదు. నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. మరి మతం అంటే అసలు ఆయన మతాలకు సంబంధం లేదు, దేశాలకు మతాలకు సంబంధం లేదు. మనుషులందరూ మారు మనసు పొంది మంచి పద్ధతులు కలిగి ఒకరినొకరు ప్రేమ కలిగి ఉంటే చాలు, అంతే. చదువు తల్లి. నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకుండానట్లు నా సేవకులు పోరాడుదురు గాని నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదనెను. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయనను అడుగగా, యేసు, నీవన్నట్టు నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టితిని. భూమి మీద ఇంకొక మతాన్ని స్థాపించిన రాజును కాదురా నేను, పరలోక రాజ్యానికి నేను రాజుని. మీ అందరూ నడిపించడానికి, పరలోక రాజ్యానికి, మోక్ష మార్గం నడిపించడం నేనే. మీ పాపాల కొరకు, మీ కొరకు ప్రాయశ్చిత్తం, క్రయధనముగా ఉచితంగా పరిశుద్ధ రక్తాన్ని చిందించిన రాజుని. అందుకే నన్ను సిలువుకి మీరు అప్పగిస్తున్నా కానీ నేనే ఎందుకు మీకు లోబడ్డానంటే లేఖనాలు రాయబడిన ప్రకారం ఈ లోకానికి వచ్చాను. కాబట్టి మీ అందరినీ పరలోక నడిపించబోతున్న రాజుని. సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని. దేని గురించి సత్యం వచ్చాడు ఆయన? సత్యాన్ని గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాడు, మతాన్ని గురించి సాక్ష్యం ఇవ్వడానికి రాలేదు. మత్తయి సువార్త 6వ అధ్యాయం చూడండి ఒకసారి. యేసు ప్రభు చెప్పిన మాట 6వ అధ్యాయంలో ఎంత అద్భుతంగా అంటున్నారు చూడండి. మత్తయి గారు రాసిన సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో, కాబట్టి మీరు ఆయన రాజ్యమును, ఆయన రాజ్యాన్ని మొదట వెతుకుడి. మతాన్ని కాదు వెతకబాక, మతాన్ని వెతకబాకండి, ఆయన రాజ్యాన్ని వెతకండి, ఆయన నీతిని వెతకండి, మంచిని వెతకండి, మంచిగా ఉండండి, నీతిగా ఉండండి, పరిశుద్ధంగా ఉండండి, పవిత్రంగా ఉండండి. అది అంతేగాని ఆయన మతాన్ని వెతకమని చెప్పలేదు. మార్కు సువార్త 16వ అధ్యాయము 15 నుంచి 16 వచనాలు ఏం రాదు చూడ ఒకసారి. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి, ఇది యేసు ప్రభు మాకు ఇచ్చినాడు. ఎందుకంటే మీరు సువార్త ప్రకటించొద్దు, ఇది మతం ఉన్నారు కదా, అందుకు చెప్తున్నా ఇక్కడ. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును. మతోను మొదలైన వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ పిచ్చిగా మాట్లాడటం, వాగటం కాదు. నోటుకొచ్చిన బూతులు, చండాల కామెంట్స్ రాసుకుంటూ అసభ్యంగా మాట్లాడడం గొప్ప కాదు. కానీ ఒక అద్భుతం చెప్తే ఇక్కడ మీ అందరికి కూడా అదేం తెలుసా మీకు? సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టి సువార్త ప్రకటించమని యేసు ప్రభు చెబుతుంటే, సర్వలోకానికి, ఒక భారతదేశం నాదంటావే, భారతదేశం నిధి అయితే సర్వలోకానికి వెళ్ళి అన్నాడు. అసలు సకల దేశాలే దేవుడి. నెబుకద్నెజరు చెప్తాడు నీకు ఆ మాట. బబులోను సామ్రాజ్య చరిత్ర చూడు చెప్తాడు నీకు ఆ మాట.
బబులోను సామ్రాజ్య చరిత్రలోనే సకల మానవుల రాజ్యం పైన దేవుడు అధికారి అయి ఉన్నాడు. భారతదేశం మాది అంటావు, హిందూ దేశం అంటావు, నీకు శాతనైతే నీ హిందూ గ్రంథం లేదో గొప్ప చెప్పు, నేను వస్తాను, హిందువులో వస్తాను. ఏ దేవుడు చెప్పు, పరిశుద్ధ దేవుడు చెప్పు, సృష్టికర్త ఒక్కడు చెప్పు. మళ్ళీ 33 కోట్ల దేవతలు, 33 కోట్ల దేవుళ్ళు అనే అబ్బాక నాకు ఒక దేవుడిని చూపించు, నేను సనాతన ధర్మంలోకి నేను వచ్చేస్తాను. నేను ఏం తెలియకుండా పిచ్చి పిచ్చిగా వాగి తట్టు కుదిరితే వాగటం నీవేందు మాకు వచ్చు. కానీ నిజం చెప్పు, వాసన చెప్పండి, ప్రేమను చూపించండి, ప్రేమను పంచండి. ఈ పాపానికి అడిగేది ఎవరు? ఈ పాపం పోవాలని ఏం చేయాలి? పాపోహం పాపాత్మ పాపకర్మ త్రాగిమాం కృపయా దేవో ఆయన శ్లోకాలు పాడుతున్నారు. మరి దీనికి అర్థం చెప్పండి. సర్వ పాప పరిహారం అన్నారు. ఈ పాపం పోవాలని ఏం చేయాలి చెప్పు? ఎడ్ల రక్తం, గొర్రెల రక్తం, మేకల రక్తాలు పాపాలు పోవు. కన్యకి పుట్టినవాడై ఉండాలి, పరిశుద్ధుడై ఉండాలి, పవిత్రుడై ఉండాలి. ఆయన కాచిన రక్తం ద్వారే మన పాపాలు పోతాయి. అందుకే బైబిల్లో చెప్తా ఉన్నాడు. కాబట్టి సత్యాన్ని గురించి సాక్షి ఉండకు వచ్చాడు. అంతేకాదు మొదట ఆ రాజ్యాన్ని వెతకమని చెప్పి మతాన్ని వెతకమని, సర్వలోకి వెళ్ళండి, సర్వసువార్తని ప్రకటించమని బైబిల్ తెలియజేస్తూ ఉంది. ఆయన నేను ఒక మాట చెప్తున్నా, నమ్మని వాడికి శిక్ష విధించబడింది అన్నాడు బైబిల్లో. అంటే నమ్మని వాళ్ళందరూ కూడా నరకానికి పోతారని చెప్పేసి ఈరోజు ఒక్కొక్కళ్ళు పిచ్చివాగుడు వాగుతున్నారు. పేర్లు చెప్పడానికి నాకు తెలుసు. ఈ యూత్లెస్ పిల్లగాళ్ళకి నేను చెప్తున్నా, మేము కోపపడడం చేతగా కాదు. ఒక్కొళ్ళు అడుగుతారు నరకానికి పోతారంటే బాప్తిస్మం. నేను అడుగుతున్నా, శివ భాగవతులు ఏమని చెప్పండి? శివుణ్ణి గనక నమ్మకపోతే, శివుణ్ణి పూజించకపోతే తప్పకుండా నరకాగ్నిలో వేయబడతారని శివ భాగవతులు రాయబడింది కదా. మరి దాన్ని ఏమంటావు? అది బయట పెట్టుకో, నీ గొప్ప బయట పెట్టవా ముందు. నీ సనాతన ధర్మంలో ఏముందో నీ గొప్ప బయట పెట్టు. బైబిల్ అంటే బైబిల్ స్పష్టంగా చెబుతుంది, మారు మనసు పొందండి. దేవుడు అనేవాడు అందరికీ తండ్రి అయితే, ఆత్మలకు తండ్రి అయితే తన పిల్లల్ని ఎప్పుడు చంపుకోడు, తన పిల్లల్ని ఖండిస్తారు. మన పిల్లలు మనం మాట్లాడకుండా రే నేను చంపేస్తాం అంటే చంపేస్తావా? చెప్పాడు యేసుప్రభు, శిక్ష వేస్తానని చెప్పేసాడు. ఎందుకు? జాగ్రత్త పడతారని. మన పిల్లలు కూడా ఒక బావిలో పడుతున్నప్పుడు రే అటు వెళ్ళి నేను చంపేస్తాను అంటాడు. మనం చంపేసేకాడు కూడా బావిలో పెడితే పెట్టరు కదా. కానీ అత్త కాదు. దాని అర్థం ఏంటంటే రే జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకో. దేవుడు గీతకి ఇస్తాడు, ఆ గీత దాటబాక, దాడితే మాత్రం శిక్షిస్తానని చెప్పాడు. తప్పేమో దేవుడు ఆయనకు అధిక సర్వహక్కు ఉంది, సర్వాధికారి ఆయన సర్వంతరి, ఆయన సర్వహక్కు ఉంది ఆయనకి, సర్వవ్యాపకుడు ఆయన. కాబట్టి ఆయన అనే హక్కు ఎవరికి లేదు. యేసుప్రభు స్థాపించింది మతం కాదు, మార్గం, పరలోకానికి మార్గం క్రైస్తవం అంటే. ఒకవేళ మా నమ్మి బాప్తిస్తం పొందకపోతే శిక్ష విధిస్తానని చెప్పి అన్నాడు. మరి ఒక్కటే బయట పెడతారు. మరి మీరు శివభాగవతులు ఏమో రాయబడింది? శివుడిని పూజించకపోతే నరకానికి వస్తుంది రాయబడింది. మీరు చదవండి, ఆ శివ మహాపురాణంలో శివభాగవతులు మీరు చదవండి, అక్కడ ఏముందో? శివుణ్ణి పూజించాలి, ఆరాధించాలి, గణపరచాలి, లేకపోతే మీరందరికీ నరకాగ్నిలో వేయబడతాయి చెప్పాడు. మరి మీ గ్రంథాల్లో ఉంది, బయట పెట్టరు. లేచిన కాడ నుంచి బైబిల్ బైబిల్ బైబిల్. విచిత్రం ఏంటంటే అసలు బైబిల్ మీద పట్టడం ఏంటి మీరు? నాకు అర్థం కాదు. నీ గొప్పతనం నువ్వు చెప్పు అంతే. ఇప్పుడు మా అమ్మ ఉంది, మా అమ్మ మంచిది కాదని చెప్పుకుంటే అది అర్థం. మీ అమ్మ మంచిది కాదు నేను చెప్తాను, నేను అది చెప్పకూడదు. నీ కంటిలో ఉన్న దూలాన్ని తీసుకో, ఎదుటివాడు నలుసుది. అంతేగాని ఇది మతం ఇంకో మాట అన్నాడు, దేశద్రోగులు. మతం మారిన వాళ్ళంతా దేశద్రోగులు అంట. దేశద్రోగుల ఈ దేశానికి ఏమే అన్యాయం చెప్పు? ఏం మోసం చేశారు? పోనీ యేసు ప్రభువుని నమ్ముకున్నారు కోట్ల మంది. ఈరోజు ఎవడైనా సరే కత్తి తీసుకొని, కర్ర తీసుకొని, తుపాకి తీసుకొని, బాంబు తీసుకొని నీ కాడకు వచ్చాడా? నీ దగ్గరికి ఉగ్రవాదిగా మారి నీ ఇంటికి వచ్చాడా? ఒకవేళ క్రైస్తవులే కనుక దేశద్రోగులైతే ఈ పార్టీకి నువ్వు మాట్లాడే నాలుక నీ నోట్లో ఉండదు, నిన్ను తీసి అవతల పెట్టేసేవాళ్ళు. నిన్ను క్రైస్తవుడు పట్టుకుంది కత్తి కర్ర కాదు పట్టుకుంది, క్రైస్తవుడు ప్రేమతత్వాన్ని పట్టుకున్నాడు. పరలోకానికి మార్గం ఇది. అయినా ఇది మతం కాదు, మార్గం. యేసుప్రభుడు ఒకడు మీ మతంలో కలుపుకున్న ఒక సముద్రాన్ని చుట్టి వస్తారని చెప్పాడు. అందుకే అసలు యేసుప్రభు చెప్పిన మాట నరకాగ్నిలో చంపేస్తాను. ఇప్పుడు యేసుప్రభు చెప్పిన మాట చూస్తే మత్తిపోద్ది మీ అందరికీ. చదివి చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 44 వచ్చింది. ఏమో చూడండి ఒకసారి, ముగిస్తా. చివరి ఒక మాట చెప్పేసి ముగిచ్చేస్తాను. 44 నుంచి 45 వరకు. నేను మీతో చెప్పున్నదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. అరే చూసిరా, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయమని. పిచ్చివాగుడు ఆగబాకండి, నోటికొచ్చిన కామెంట్స్ రాయకుండా కింద. అర్థం చేసుకోండి. మీరు అయినా మీరు కామెంట్ రాసినా మాకేం భయం లేదు. ఎందుకంటే మీరు నేర్చుకున్నది, మీరు చదివిన గ్రంథాలు అలాంటి బూతులు ఉన్నాయి కావాలా, అందుకే కిందంత గలీజుగా పెడతా ఉన్నారు. కామెంట్ పెట్టడం గొప్ప కాదు, బ్రతికి చూపించండి నిజాయితీగా. అవసరం పొరుగువాడికి మేలు చేయండి. క్రైస్తవుల ద్వారా ఈరోజు విద్యా సంస్థలు ఏంటి, వైద్య సంస్థలు ఏంటి, ఎన్నో వచ్చినాయి. ఈరోజు ఎందుకు చెప్పండి? ఈరోజు విద్య, వైద్యం ఇవన్నీ ఎలా వచ్చినాయి? విలియం కేరీ గారి భారతదేశానికి వచ్చి కొన్ని వందల ఈరోజు కళాశాలలు ఏంటి, విద్యా సంస్థలు ఏంటి, లేకపోతే వైద్య రంగానికి సంబంధించింది ఎన్ని చేశారు తెలుసా? ఒకనాడు క్రైస్తవుడు చదవకూడదు, దళితుడు చదవకూడదు, తక్కువ కులం చదవకూడదు, నిమ్మ జాతి, కడజాతి,
బడుగు బలహీన వర్గాల్లో ఉన్న వాళ్ళని, లేకపోతే మాలోడు మాది కూడా అని చెప్పేసి ఇలా దూరం పెట్టి కులాలు విభజించారు మీరంతా. లక్షల కులాలు ఎక్కడే? అసలు కులాల గురించి అడిగితే 3000 కులాలు ఉన్నాయంట, ఉప కులాలు ఏమో 2500 అంట, మొత్తం 5500 కులాలు. ఇవి ఎక్కడ చెప్పండి మీరు? హిందూ దేశం అంటాం కాదు, హిందూ దేశం ఇన్ని కులాలు ఎక్కడి? ఓన్లీ భారతదేశంలో మళ్ళీ ఈ కులాలు. మళ్ళీ నేను అడుగుతున్నా, నాకు సూటికి సమాధానం చెప్పండి మీరు, ఇన్ని కులాలు ఎక్కడే అసలు? నువ్వు ఒకే అమ్మకి పుట్టినప్పుడు, నేను ఒకే అమ్మకి పుట్టినప్పుడు మనంతా ఒకటి కదా, మన రక్తం ఒకటి కదా. నీ చేతి మీద ఉందా నువ్వు హిందూ అని అంటున్నావు? అసలు హిందూ అని నీ గ్రంథాల్లో ఉందా? అసలు నీ బ్లడ్ మీద ఉందా? నీ చర్మం మీద ఉందా? నీ కిడ్నీ మీద ఉందా? నీ గుండె మీద, నీ ఛాతి మీద ఉందా? నీ నరాల మీద ఉందా ఏమన్నా హిందూ అని? నువ్వు పెట్టుకుందే. హిందూ ధర్మం చేతను బోధించుకో, నీ గ్రంథం గొప్పదని బోధించు, నీ సనాతన ధర్మంలో గొప్పదని చెప్పు. అది మంచిగుంటే నేను వస్తా, లేకపోతే నేను ప్రేమిస్తా, లేకపోతే గౌరవిస్తా, అంతే. చర్చిల్లో కాల్చేస్తాం, నరికేస్తాం, చంపేస్తాం. ఇలాంటి మేధావులు బబులోను దేశ సామ్రాజ్యాల నుంచే అందరూ అట్టడిగిపోయారు. క్రీస్తు విప్లవం చేతబట్టింది కత్తి కర్ర కాదు, ప్రేమ విప్లవం చేతబట్టాడు. కాబట్టి ఆయన ఏమన్నాడు? నేను హింసిస్తున్న వారి కోసం ప్రార్థన, మీ శత్రువుల కోసం ప్రార్థించండి, నేను హింసిస్తున్న వారిని ప్రేమించమన్నాడు. అసలు ఇలాంటి దేవుడు ఎక్కడున్నాడు రా బాబు? అసలు ఆయన మన భారతదేశంలో మేము పుట్టాం. పోనీ ఎవడో విదేశీ దేవుడు అయ్యి ఉంటే యేసు ప్రభు, ఆ దేవుడు నమ్ముడు మనంత పిచ్చోడమా? మనం మనంత పిచ్చోడమా? ఎందుకు నమ్ముడు ఆ దేవుడు మనం? అందుకనే మాట్లాడుతున్నప్పుడు నోరు దగ్గర మీద ఒక్కొక్క పిచ్చోడు మాట్లాడుతున్నాడు. ఆ విలేకరుల ముందు కూర్చొని, ఆ మీడియా ముందు కూర్చొని, ఆ యాంకర్ల ముందు పిచ్చోడు మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు? దేశద్రోహులు అవుతారు, అవసరం నిరూపిస్తా. ఏది నీ బొందా నువ్వు నిరూపించేది? ఎందుకు నిరూపిస్తావా నువ్వు? యేసు నిన్ను ప్రేమించమని చెప్పాడు. అందుకే ఇప్పుడు దాకా ఆగింది. మా కామెంట్ రాయడం చేతగా కాదు, మాట్లాడడం చేతగా కాదు, వెన్నులో వణుకు పుట్టిస్తాం. యేసుప్రభు నమ్మకం నీకంటే మేధావులు మేము. అర్ధరాత్రి నిద్రలు అవ్వకుండా ఎంతమంది చంపడానికి ఎంటబడ్డ వాళ్ళం మేము, రవిడులు కానీ మహారవిడులు ఎముళ్ళలో తిరిగిన వాళ్ళం మేము. ఈరోజు యేసుప్రభు నమ్ముకున్నామంటే ఆ ప్రేమ. చెప్పాడు, నిన్ను హింసిస్తున్న వారి కోసం ప్రార్థన చేయి, ప్రేమించమని చెప్పాడు. మంచి మాట చెప్పాడు బైబిల్లో. తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం, మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 2 వచనాలు మీరు చూస్తే అసలు యేసు ప్రభు చెప్పిన గొప్ప మాట చూడండి. భారతదేశం కోసమే కదా ప్రార్థన చేయమంది, అన్ని దేశాల కోసం ప్రార్థన చేయమన్నాడు. చదువు తల్లి. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుష్యులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలెనని హెచ్చరించుచున్నాను. చాలు. చంపేవాడైతే ఎందుకు ప్రార్థన చేయమని చెప్పు? చంపేవాడు నమ్మి బాప్తిసం ముందు రక్షించబడి, నమ్మనివాడు శిక్ష విధించబడుతున్నాడు అంటే అర్థం చెబుతున్నాడు అక్కడ, చంపుకోవాలని కాదు. చంపేవాడైతే ఎందుకు పరలోకానికి ఈ లోకానికి వచ్చాడు? లోకాసువార్త 19:10 వచ్చి ఏమి రాయబడింది? నశించిన దాన్ని వెదగలిగిన మనిషి కుమారుడు లోకానికి వచ్చాడు. తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15 వచ్చి ఏమన్నాడు? పాపుల రక్షణ క్రీస్తు చేసి ఈ లోకానికి వచ్చాడు. తెలుసా? మహాదేవుడే యజ్ఞ పశువుగా మారి ఈ లోకానికి వచ్చి బలి పశువు అయిపోయి, ఆయన తన పరిశుద్ధ రక్తం చనిపోయి మరణించి సమాజం తిరిగి లేచి పరలోక ఆరోహణ అయిపోయి నీ కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. నీకు టైం ఇచ్చాడు. ఆయన దీర్ఘశాంతం గలవాడు నీ వైపు చూస్తున్నాడు. మీ మీద మాకు ప్రియులారా, హైందవులారా, మీ మీద మాకేం కోపం లేదు. కొంతమంది హిందూ సోదరులు కూడా మాకు మంచిగా సపోర్ట్ చేస్తున్నారు, చాలా ప్రేమిస్తూ ఉన్నారు. కాబట్టి మమ్మల్ని ఆదరిస్తున్నందుకు మీకు నా వందనాలు. కొంతమంది మూర్ఖులు బట్టి ఇలా చెప్పవలసి వస్తుంది. ఏదైనా తప్పుగా మాట్లాడితే మన్నించాలని కోరుతూ, యేసు ప్రభు చిన్నోడు కదండి, ఆయన మహాదేవుడు. దెయ్యాలే సాక్ష్యం ఇస్తున్నాయి ప్రపంచ కోట్ల మంది. ఒకడు అంటాడు 5,000 ఇస్తే మారిపోతాడు. 5,000 కదరా, 50,000 ఇచ్చిన మారేవాళ్ళు తెలుసు నీకు? 5,000 ఇస్తే మారిపోతారా? మనసు మార్చుకోమని చెప్పాడు, మతం మార్చుకోమల్లా. కబడ్దార్, నోరు జాగ్రత్త. God bless you.